అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురువే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మన కంచి పరమాచార్య స్వామి వారు చేసిన మరికొన్ని లీలల గురించి మనము విందాము. స్వామి వారితో చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ప్రాణదాత స్వామి శేషయ్య గారు, ఆ ఆనందాన్ని నేను అనుభవించగలనేనే గాని వివరించలేను, అది చాలు నా జీవితానికి అంటూ అతిథి సత్కారాలతో తృప్తి పరచడానికి యత్నిస్తారే గాని కామకోటి స్వామి వారితో విలువైన తన అనుభవాల మూట విప్పరు చావలి శాస్త్రి గారు. పూర్తి పేరు శ్రీ చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి. కంచి స్వామి సూచనలపై శ్రీ శాస్త్రి గారు చేసిన దాన ధర్మాలు, కట్టించిన గుళ్ళు గోపురాల విలువ కోట్ల సంఖ్యలో పడింది. శ్రీ శాస్త్రి గారు దివంగతులైనందున తన తండ్రి గారి అనుభవాలను వారి కుమారులు శ్రీ చావలి కృష్ణ గారు సప్రామాణికంగా నాకు అందజేశారు. కీర్తిశేషులైన మా తండ్రి గారు చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి గల పరిచయం దాదాపు 45 సంవత్సరాలు. 1943లో ఒక మారు మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా కుటుంబంలో మరికొందరు కలిసి కంచిపీఠానికి స్వామివారి దర్శనం కోసం వెళ్ళాము. స్వామివారు శ్రీ చంద్రమౌళేశ్వరులకు అభిషేకం చేస్తూ ఉన్నారు. అభిషేకం చేస్తూ శ్రీవారు మా నాన్నగారిని దగ్గరకు రమ్మని ప్రతిజ్ఞ చేశారు. మా నాన్నగారు స్వామివారి దగ్గరకు వెళ్ళారు. కొంచెం సేపు ఉండి ప్రసాదం తీసుకువెళ్ళు, మద్రాసులో మీటింగు పని రేపు చూసుకోవచ్చు అని. మా నాన్నగారికి అమ్మగారికి ప్రసాదం ఇస్తూ తరచుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతూ ఉండండి, మీకు మేలు కలుగుతుంది అన్నారు శ్రీవారు. అంతకు పూర్వం మా నాన్నగారు అప్పుడప్పుడు తిరువన్నామలైలో శ్రీ రమణ మహర్షి వద్దకు, పాండిచేరిలో శ్రీ అరవింద యోగి దర్శనానికి వెళ్తూ ఉండేవారు. శ్రీ రమణులు సిద్ధి పొందిన తర్వాత కామకోటి పరమాచార్యులే తరచూ తమ కళ్ళకు కట్టుతుండేడు వారని మా నాన్నగారు అనేవారు. అనంతరం 1952లో కంచి స్వామి వారు మద్రాసు వచ్చి మైలాపూర్ సంస్కృత కళాశాలలో ఉండగా మా అన్నగారికి నాకు ఉపనయనం జరిగింది. మా నాన్నగారు మా అన్నదమ్ములను వెంట పెట్టుకుని సంస్కృత కళాశాలలో స్వామివారి దర్శనం చేయించారు. స్వామి మమ్మల్ని ఆశీర్వదించి అమ్మవారి కటాక్షం వల్ల ఇక మీదట మీకు అంతా వైభవంగా జరుగుతుందని దీవించారు. మా నాన్నగారి అనారోగ్యం 1978లో ఒకసారి ఉన్నట్టుండి మా నాన్నగారికి తీవ్రంగా జబ్బు చేసింది. స్పృహ తప్పిపోయిన స్థితిలో వారిని హాస్పిటల్లో చేర్పించాం. స్వామివారు అప్పుడు హంపి మకాంలో ఉన్నారు. నా సోదరుడు శ్రీరామ్ హంపి వెళ్లి మా నాన్నగారి జబ్బు సంగతి శ్రీవారికి వినవించారు. ఆ వార్త వింటూనే శ్రీవారు తన వంటికి విభూతి రాసుకుని దాన్ని ఒక విస్తర్లో విదిలించి దాన్ని పట్టుకు వెళ్లి నీళ్లలో కలిపి మీ నాన్నగారి చేత తాగించమన్నారు. మా తమ్ముడు విభూతి తేగానే శ్రీవారు చెప్పినట్లు చేశాం. 10 రోజుల నుండి స్పృహ లేకుండా ఉన్న మా నాన్నగారు ఆ భస్మపు నీరు గొంతులోకి పోగానే కళ్ళు తెరిచి నిద్ర నుంచి లేచి కూర్చున్నారు. డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు. అది మొదలుకొని 1982 వరకు మా తల్లిదండ్రులు ఎవ్వరికీ ఏ అనారోగ్యము లేకుండా చక్కగా జరిగింది. శ్రీవారికి మా నాన్నగారికి ఎడతెగని సంబంధం ఉంది. శ్రీవారి భక్తుల్లో ఎవరికైనా వివాహాలు, చదువులు తదితర సహాయాలు ఏవి కావలసి వచ్చినా వారిని స్వామివారు మా నాన్నగారి దగ్గరకు పంపించేవారు. శ్రీవారి వాక్కులు అమ్మవారి వాక్కుల్లాగా భావించి మా నాన్నగారు తన దగ్గరకు వచ్చిన వారిని సర్వ విధాలా సత్కరించి సంతృప్తి పరిచేవారు. ఆయన సహాయం చేసినట్టు తన పేరు వ్రాయనిచ్చేవారు కాదు. 1981-82లో తిరువాలూరులో బోధేశ్వరాలయానికి 2 గాలి గోపురాలకు మా నాన్నగారు 10 లక్షల రూపాయలు ఎవరికీ తెలియకుండా విరాళంగా ఇచ్చారు. ఆలయాధికారులు మా నాన్నగారి పేరు వరాస్తానంటే అందుకు అంగీకరించగా కంచి స్వామి వారి పేరు వ్రాయించవలసిందన్నారు. మా అమ్మగారికి ప్రాణదానం 1982లో మా తండ్రి గారికి శతాభిషేకం జరిగింది. శతాభిషేకానికి జరపవలసిన ప్రక్రియ యావత్తు శ్రీవారి వ్రాయించి పంపారు. యథావిధిగా జపాలు, హోమాలు వగైరా జరుగుతూ ఉన్నవి. 2వ రోజున మా అమ్మగారికి హఠాత్తుగా జబ్బు చేసింది. ఆమెకు మధుమేహం ఉన్నందువల్ల కోమాలోకి వెళ్ళింది. ఆమె స్థితిని చూసి మేమందరం ఆందోళన పడ్డాం.
మా తండ్రి గారు మాత్రం చలించలేదు. అప్పుడు స్వామివారు దేశ సంచారం చేస్తూ ఒగార్ అనే గ్రామంలో ఉన్నారు. వెంటనే నేను మెడ్రాస్ నుండి విమానంలో హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి కారులో బయలుదేరి రాత్రి 2 గంటలకు ఉగారు చేరుకున్నాను. స్వామివారు అప్పుడు నిద్రలో ఉన్నారు, చూడ్డానికి వీలు లేదని శిష్యులు అన్నారు. వేకుజాము 4:30 గంటల వరకు నేను కారులోనే ఉండి అప్పుడు స్వామిని చూడడానికి వెళ్ళాను. నేను ఫలానా అని చెప్పగానే శ్రీవారు నన్ను పిలిచి ఈ రాత్రి వేళ హఠాత్తుగా రావడానికి కారణం ఏమని అడిగారు. మా నాన్నగారికి శతాభిషేకం సందర్భంగా జపాలు ప్రారంభించామని, ఉన్నట్టుండి 2వ రోజున మా అమ్మగారికి జబ్బు చేసి కోమాలో ఉన్నదని ఆసుపత్రిలో చేర్చామని, ఏం చెయ్యాలో తోచగా తమ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చానని స్వామికి విన్నవించాను. స్వామి కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేసి, ఏమీ పర్వాలేదు, మీ అమ్మగారికి భయం లేదు, మీ నాన్నగారు చేసిన దానాలు ఘనకార్యాల వల్ల కొంత దృష్టి వచ్చింది, ఇక మీదట అంతా సక్రమంగా జరుగుతుందని ధైర్యం చెప్పి కొద్దిగా పంచదార పొట్లం కట్టి ఇచ్చి దాన్ని మా అమ్మగారి నోట్లో వేయవలసిందని ఆదేశించారు. తిరుగు ప్రయాణానికి నీకు విమానం ఎన్ని గంటలకు ఉన్నదని స్వామి నన్ను అడిగారు. 4 గంటలకని చెప్తూ విమానము అందుతుందో అందదో అన్నాను. భయం లేదు, విమానం అందుతుందిలే, వెళ్ళు అన్నారు శ్రీవారు. అయినా నాకు విమానం అందుతుందని నమ్మకం లేదు, అందదేమో అనే సందేహంతోనే హైదరాబాద్ చేరాను. ఇంటికి వెళ్లి విమానం సంగతి ఫోన్లో అడగగా విమానం 1 గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు. సీట్లు కూడా ఉన్నవని చెప్పారు. త్వరగా వెళ్లి విమానంలో కూర్చున్నాను. విమానం అందిందే గాని నేను మెడ్రాసు చేరే లోపల అమ్మగారి స్థితి ఎలా ఉంటుందో ఏమోనని ఆందోళన పడుతూనే ఉన్నాను. మానమాతృని కాబట్టి మెడ్రాసులో విమానాశ్రయం వద్దకు కారు వచ్చింది. అమ్మ స్థితి ఎలా ఉన్నదని ఆరు దాదా డ్రైవర్ని అడిగాను. వేకుజామున 4:30 గంటలకు అమ్మగారు కళ్ళు తెరిచారు అని డ్రైవర్ చెప్పగానే అమ్మయ్య అనుకున్నాను. విచిత్రం, సరిగా 4:30 గంటలకే ఉగార్లో స్వామివారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ప్రసాదం నా చేతికిచ్చి భయం లేదంటూ నన్ను పంపించారు. నేను మెడ్రాస్ చేరగానే స్వామివారు ఇచ్చిన చక్కెర ప్రసాదం పాలలో కలిపి మా అమ్మగారి చేత తాగించాను. ఆ పాలు తాగడంతోనే మా అమ్మగారు కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టింది. అటు తర్వాత మా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులాగా శతాభిషేకం సక్రమంగా సలక్షణంగా జరుపుకున్నారు. 1983లో మా అమ్మగారు ఉత్తరాయణ పుణ్యకాలంలో పౌర్ణమి శుక్రవారం నాడు స్వర్గస్థులైనారు. ఆ సంవత్సరం శ్రీవారు కర్నూలులో ఉండగా మేము శ్రీవారి దర్శనం చేసుకుని అమ్మగారు కాలం చేసిన సంగతి శ్రీవారికి చెప్పాం. మీ అమ్మగారు సంవత్సరం క్రితమే కాలం చేసి ఉండవలసింది, కానీ శ్రీ కామాక్షి అమ్మవారు మీ అమ్మగారి ఆయుర్దాయం 1 సంవత్సరం పొడిగించింది. మీ అమ్మగారి కొడుకులతో కోడండ్లతో మనుమలు మునుమండలతో సర్వ సౌఖ్యములు అనుభవించి మీ నాయన గారి శతాభిషేకం సలక్షణంగా జరుపుకుని ఉత్తమ లోకానికి వెళ్ళింది. ఆమెకే మీరు ఏ మాత్రం చించిన అవసరం పనిలేదు, ఆమె ఎంతో అదృష్టవంతురాలంటూ శ్రీవారు మమ్మ ఓర్దార్చారు. మళ్ళా మా తండ్రి గారికి ప్రమాద స్థితి. 1987లో మా ఉమ్మడి స్థలంలో 30 గ్రౌండ్లు ఏదైనా ధర్మ కార్యాల వినియోగం కోసం అగ్రిమెంటు రాసుకున్నాం. ఆ స్థలాన్ని ఏ విధంగా వినియోగించాలనో స్వామివారితో సంప్రదించి వారి సలహా ప్రకారము చేద్దామనుకున్నా. ఇంతలో ఆ సంవత్సరం మార్చి నెలలో మా నాన్నగారికి మళ్ళా జబ్బు చేసింది. ప్రమాద స్థితిలో వారిని హాస్పిటల్లో చేర్చాం. వారికి శ్వాస కూడా పీల్చుకోలేని పరిస్థితి సంభవించింది. మేము కంచికి వెళ్లి శ్రీవారిని దర్శించి ఈ వార్త వారికి వినిపించాం. వెంటనే శ్రీవారి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లి స్వయంగా అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన చేసి ఆ ప్రసాదం మీ నాన్నగారికి ఇవ్వమని చెప్పి ఇంకా ఇలా అన్నారు. కామాక్షి అమ్మవారు మద్రాసు నగరంలో మీ తండ్రి గారి చేత తనొక ఆలయం నిర్మించుకోవాలి అని సంకల్పించింది. అంతవరకు మీ నాన్నగారికి ఏ భయం ఉండదు అని అభయం ఇచ్చారు. వారు శ్రీవారు ఇచ్చిన ప్రసాదం తెచ్చి మా నాన్నగారికి ఇవ్వగానే వారికి ప్రమాద స్థితి తప్పిపోయింది. అపోలో ఆసుపత్రిలోని డాక్టర్లందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. మీ నాన్నగారు కేవలం ఆత్మశక్తితో ఎవరి ప్రభావంతోనో జీవించి ఉన్నారే గాని క్లినికల్ గా మాత్రం వారు ప్రాణంతో లేనట్లే. ఊపిరితిత్తులు ఇంత బలహీనంగా ఉన్న 87 సంవత్సరాలు వారిలా జీవించి ఉండడం అసామాన్యం అని వారంతా అన్నారు. ఆలయ నిర్మాణం అటు తర్వాత మా నాన్నగారికి ఆసుపత్రి నుండి ఇంటికి తెచ్చాము. శ్రీవారి
ఆనతి ప్రకారం మా ఇంటి ప్రక్కనున్న మా స్థానంలోని 1987 మే నెల 4వ తేదీ శ్రీ లక్ష్మీ కామాక్షి అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ నిర్మాణానికి ముందు ప్రభుత్వం నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎన్నో అనుమతులు వగైరా కావాలి. అయినా అవన్నీ శ్రీవారి అనుగ్రహం వల్ల వెంటనే లభించినాయి. 1987 ఆఖరకు ఆలయ నిర్మాణం చాలా వరకు పూర్తయింది. ప్రతి శుక్రవారం మా నాన్నగారికి కామాక్షి అమ్మవారి స్వప్నంలో కనిపించేవారు. మా నాన్నగారు ముప్పొద్దుల చంద్రశేఖర అంటూ శ్రీవారిని సంస్మరిస్తూ ఉండేవారు. ఆ స్థితిలోనే ఒక మారు మా నాన్నగారిని శ్రీవారి దర్శనానికి కారులో కంచి తీసుకువెళ్ళాం. మా నాన్నగారు స్వామివారిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేయడానికి పూనుకున్నారు. మేమంతా వారికి సాయపడబోగా, మీరెవ్వరూ వారిని పట్టుకోకండి, వారిని వదిలిపెట్టండి అన్నారు. అంత దుర్బల స్థితిలో ఉండి మా నాన్నగారు ఎవరి సహాయం లేకుండా శ్రీవారికి 5 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆలయ నిర్మాణానికి ఏ విధమైన ఆటంకం ఉండదు. ఆదాయపు పన్నుకు సంబంధించిన ఏ ఇబ్బందులున్నా అవి అన్ని పరిష్కారమై నిర్విఘ్నంగా ఆలయము నిర్మాణము పూర్తవుతుంది అంటూ శ్రీవారు అభయ ప్రదానం చేశారు. ఎంతో సంతృప్తితో మేమంతా మద్రాసు నుండి తిరిగి వచ్చాం. 1988 ఏప్రిల్ 8వ తేదీ ఉదయం మా నాన్నగారు ఎప్పటి వల్ల నిద్ర లేచి కాలకృత్యాలని తీర్చుకుని పక్క మీద పడుకుని నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూశారు. అనాయాస మరణం వారిది. మేము శ్రీవారి దగ్గరకు వెళ్లి వారికి మా నాన్నగారు దివంగతులైన సంగతి తెలియజేశాం. స్వామివారు అన్నారు మాతో, మీ నాన్నగారు ఎంతో పుణ్యమూర్తి, అరుదుగా గాని అట్టి వారుండరు. జీవించి ఉండగా మీ నాన్నగారు అమ్మవారి ఆలయం పూర్తి చేయలేదని మీరెంత మాత్రం విచారపడవద్దు. ఆ కార్యం మీ వల్ల పూర్తి కావాల్సి ఉన్నది. ఆ అదృష్టం మీకు దక్కుతుంది. ఆలయం పని పూర్తి చేసి పుణ్యం మూట కట్టుకోండి అని ఆశీర్వదించారు. శ్రీవారి ఆశీర్వాద ఫలితంగా అప్పటికి 2 సంవత్సరాల నుంచి ఇన్ కాంటాక్ట్స్ డిపార్ట్మెంట్ వారు బిగపట్టినందువల్ల మా చేతికి రాని పెద్ద మొత్తము వడ్డీతో సహా మాకు లభించింది. దేవాలయ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఆలయ నిర్వహణకు 108 మంది వేద పండితులు, గృహ నిర్మాణానికి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ట్రస్ట్ అని పేరుతో ఒక ధర్మ సంస్థ ఏర్పాటు చేశాము. శ్రీ చంద్రశేఖర మహాస్వామి ట్రస్ట్ అని పేరుతో ఒక ధర్మ సంస్థ ఏర్పాటు చేశాం. మా నాన్నగారికి శ్రీవారిపై గల భక్తి అనన్యం. స్వామివారికి మా నాన్నగారిపై గల అనుగ్రహం అపారం. శ్రీవారు సంకల్పిస్తే మా నాన్నగారు ఎటువంటి పని అయినా దానిని నెరవేర్చేవారు. ఒకసారి శ్రీవారు ఏలూరులో ఉండగాను, మరొక మారు ఉగారులోను ఉన్నప్పుడు మా నాన్నగారు మహామాకమప్పుడు కుంభకోణం నుంచి విమానంలో తీర్థం తెప్పించి ఆ తీర్థంతో శ్రీవారిని స్నానం చేయించారు. శ్రీవారికి మా నాన్నగారికి గల అన్యోన్య సంబంధం అటువంటిది. మా నాన్నగారు చేసిన సేవల వల్ల శ్రీవారి అనుగ్రహం మా ఇంటిల్లిపాదికి, మా కుటుంబం అంతటికి లభ్యమైంది. ఈ విధంగా ఒక భక్తుని యొక్క అనుభవం చెప్పి ఉన్నారు. తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనము విందాం. వింత శిక్ష అనే లీల గురించి అయితే మనము విందాం. కంచి మఠాన్ని అంటి పెట్టుకుని ఎందరో పరిచారకులు ఉన్నారు. వేదాధ్యాయన పరులు, జమా ఖర్చు లెక్కలు రాసేవారు, ఉత్తర ప్రత్యుత్తరాలు చూసేవారు, వంట వాళ్ళు, పశువులను కాచేవాళ్ళు, కావలి వాళ్ళు, మేళకాళ్ళు మొదలైన వారంతా. వీళ్ళందరూ తప్పకుండా గుణవంతులు, శీలవంతులు అని చెప్పడానికి వీల్లేదు. ఉత్తమ మధ్యమ తరగతులు ఉన్నవి. ముఖం మీద విభూతి రేఖలున్నంత మాత్రాన అందరిలో అపరిగ్రహ లక్షణాలన్నీ గూడు కట్టుకుని ఉండడానికి వీలు లేదు. రోజు ఇంత అనుష్ఠానంతో, అతిథి సత్కారంతో, విద్వద్గోష్ఠులతో, వివిధ విషయ చర్చలతో మునిగి తేలుతూ ఉన్న మఠం వ్యవహారాలకు సంబంధించిన మంచి చెడ్డలు స్వామికి తెలియకుండా ఉండవు. అయితే వాటిని పరిష్కరించడంలో ఆయన అవలంబించే పద్ధతులు వేరు. అవి మనకు అసాధారణంగా ఆశ్చర్యజనకంగా తోచవచ్చు. ఉదాహరణకు భిక్షలు చేసేవారు ఎంత ఖరీదైనా పెట్టి భిక్షకు కావలసిన సామాగ్రి అంతా సమృద్ధిగా శ్రేష్టమైనదిగా ఎంచి తెస్తారు. ఏ వస్తువు చాలలేదే అని అతిథులు అనుకోవరాదు. ఇది ఆతిథ్యం ఇచ్చేవారి ఆశయం. అయితే ఒక్కొక్కప్పుడు భిక్షకు తెచ్చిన వస్తువులన్నీ వంటలోకి రావు. ఈ సంగతి స్వామి ఎలాగో కనిపెడతారు.
భోజనాలైన తర్వాత వంట చేసిన వాళ్ళు వినేటట్టు ఇవాళ పాయసంలో జీడిపప్పు అంతగా కనిపించలేదే, ధర ఎక్కువగా ఉన్నదని బహుశా జీడిపప్పు తగ్గించి తెచ్చి ఉండాలి. లడ్డూల్లో పచ్చకర్పూరం వాసన రావటం లేదు, దాన్ని వేయడం వల్ల మన వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు అంటూ మృదువుగా వ్యంగ్యంగా మందలిస్తారు. ఆ మర్నాటి నుండి శాఖపాకలన్నింటిలో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉంటాయి. ఒక రోజున మఠం పరిచారకుడు ఒకడు తన తల కింద చిన్న మూట పెట్టుకుని నిద్ర పోతూ ఉన్నాడు. ఆ మూటలో ఏమున్నదో అని మేస్త్రి మూట విప్పి చూశాడు. 3 పడుల మినప్పప్పు కనిపించింది. ఆ సంగతి స్వామికి వినిపించాడు మేస్త్రి. మేస్త్రి చెప్పిందంతా స్వామి విన్నారు. చివరకు ఇలా అన్నారు, ఆ పరిచారకుడికి మినప్పప్పు పిండితో చేసే వడ అంటే చాలా ఇష్టం కావచ్చు. మఠంలో వడలు చేసినప్పుడు అతనికి కావలసినవన్నీ వడ్డించి ఉండరు. ఒక పని చెయ్యండి, బాగా మెత్తగా రుబ్బి అందులో అల్లము, పచ్చిమిరపకాయ, జీలకర్ర మొదలైన వస్తువులన్నీ దండిగా వేసి చాలినంత నూనె పోసి ఆ పరిచారకుడు ఎన్ని తింటే అన్ని వడ్డించండి, అతడు తృప్తిగా భోంచేయాలి అన్నారు. అది మొదలు ఆ సేవకుడు ఇంకెన్నడూ అలాంటి పనులు దిగకుండా తన ప్రవర్తనను దిద్దుకున్నాడు. విజయవాడలో ఒకనాడు కృష్ణానదిలో స్నానం చేయబోతూ మఠం పరిపాలన గురించి పక్కనున్న వారితో స్వామి ఇలా అన్నారట. మఠం అన్నంత మాత్రాన మఠంలో ఉన్న వారందరూ సత్యహరిశ్చంద్రులు అనుకోనక్కరలేదు. ఒడ్డు నుంచి చూస్తే కృష్ణ నీరు నిర్మలంగా కనిపిస్తుంది. నీటిలో దిగి కొంత దూరం వెళితే అడుగునంతా బురదగా ఉంటుంది. స్వామి వాస్తవిక పరిజ్ఞానం, లోకానుభవం అంతా ఇంతా కావు. అయితే స్వామి వ్యవహరించే తీరు మాత్రం వేరు. బౌద్ధ మతాన్ని వెళ్ళగొట్టింది భగవత్పాదుల. శంకర భగవత్పాదులు బౌద్ధ మతాన్ని హిందూ దేశం నుంచి వెళ్ళగొట్టారని అందరూ అనుకుంటారు. కానీ శంకరుల భాష్యాలను చూస్తే వాటిలో బౌద్ధ మత ఖండన చాలా అరుదుగా కానవస్తుంది. ఆయన చేసిన ఖండనమంతా మీమాంస మీద, సాంఖ్యం మీద సాగింది. తర్వాత మరొక లీల గురించి అయితే మనము విందాం. మరుపు రాని సంఘటన. శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రి గారి గురించి, ఆయన అనుభవం గురించి చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రభలో జగద్గురు బోధలు చదువుతూ ఉండగా జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించాలని కోరిక కలిగింది. అయితే నా వంటి వానికి ఆ మహనీయుని దర్శనం అయ్యేనా అని సందేహం కలిగింది. శ్రీవారికి సన్నిహితులైన శ్రీ కుప్ప లక్షావధాని గారికి జాబు రాశాను, శ్రీవారికి పరిచయం చేయవలసిందని. నేను మిమ్ము పరిచయం చేయనక్కరలేదు, మీరు స్వామివారి అనుగ్రహం పొందగలరు, కంచి వెళ్లి దర్శనం చేయండి అని శ్రీ లక్ష్మావధాని గారి సమాధానం ఇచ్చారు. స్వామిని ధ్యానించుకుంటూ అప్పుడు శ్రీవారు మకాం చేస్తూ ఉన్న అంబి అనే గ్రామానికి వెళ్ళారు. పీఠం తాలూకు కార్యకర్తలను స్వామివారిని ఎప్పుడూ దర్శించవచ్చునని అడిగాను. ఉదయం 6 గంటలకు గోపూజ, గజపూజ జరిగేటప్పుడు దర్శించవచ్చునని చెప్పారు. గోపూజ, గజపూజలు చూశాను. పూజ చేసిన పుష్పాలను గజరాజు స్వామివారి శిరస్సును ఉంచిన దృశ్యం మనోహరంగా ఉంది. నా మనసులో స్వామికి సాష్టాంగ నమస్కారము చేశాను. స్వామి నా వైపు చూసి, ఎవరు? బులుసు సూర్యప్రకాశ శాస్త్రి గారా? తెల్లాన్ నుంచి వచ్చారా అంటూ అభయహస్తము చూపారు. నా శరీరం జలధరించింది. నన్ను గురించి శ్రీవారికి ఎవ్వరూ చెప్పలేదు. మరి శ్రీవారికి నా పేరు, ఊరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను. శ్రీవారు సర్వజ్ఞులు. నాటి రాత్రి స్వామివారు శ్రీ చంద్రమౌళీశ్వరిని అర్చన చేసి చిన్న గదిలో కూర్చున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులతో సహా అనేకులు బారులు తీరి నిలుచున్నారు. స్వామి వారొక పరిచారకుని పిలిచి ఎక్కడో చివర నిలబడిన నన్ను తమ దగ్గరకు పిలుచుకున్నారు. సాష్టాంగపడ్డాను. కూర్చోమని సౌజ్ఞ చేశారు. కూర్చున్నాను. బులుసు లేని యజ్ఞము, బులుసు లేని శ్రాద్ధము అనే సామెత తెలుసునా అని అడిగారు. తెలుసునన్నా. తరువాత
నా పరిస్థితులు, నా చదువు, నా గురువులు, మా పెద్దలు బులుసు పాపయ్య శాస్త్రి, పూర్ణ సోమయాజులు అచ్చయ్య శాస్త్రి గారు, బులుసు సాంబమూర్తి గారు, వారి తండ్రి మొదలైన వారందరి గురించి సుమారు గంట సేపు మాట్లాడారు. సోమవారం మూలా నక్షత్రం రాత్రి 12:05 గంటలకు దీక్ష విధానంగా ఆంజనేయం ఉపదేశించారు. ఇది మరపురాని సంఘటన. స్వామి దర్శనం సర్వదేవతా సందర్శనం. బుద్ధి వాస్తవ పక్షపాతి. నీరు ఏ విధంగా నిమ్న ప్రదేశం చెక్కే వరకు అల్లాడుతుంటుందో అదే విధంగా ఒక వస్తువు వాస్తవితి తెలియనంత వరకు బుద్ధి కూడా అల్లాడుతూ ఉంటుంది. నిజం తెలిసిన తర్వాత శాంతిని పొందుతుంది. తర్వాత ఇంకొక లీలైతే విందాం. స్వామి కరుణతో కడుపు పండింది. సంతానం కోసం జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు చేస్తారు. ఔషధాలు సేవిస్తారు. శస్త్రచికిత్స చేయించుకుంటారు. ఇన్ని చేసినా కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు. ఆడ సంతతి ఉన్నవారు పుత్ర సంతతి కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు. అప్తృత్యత గతిర్నాస్తి అని విశ్వసించేవారు వీరు. శ్రీ ఓరుగంటి నృసింహయోగి కోనసీమ పండితుడు. ఆంధ్రంలో సంస్కృతంలో అనర్ఘళంగా గంటల కొలది ఉపన్యసించే శక్తి ఉన్నవాడు. హిమత్ పర్వత ప్రాంతాల్లో కొంతకాలము గురు శుశ్రూష చేసి యోగంలో అనుభవం గడించి యోగిగా పేరు పొందిన వ్యక్తి. కంచిస్వామి ఆంధ్రదేశ సంచారం చేస్తూ విజయవాడ మఠంలో ఉండగా ఒకనాడు శ్రీ నృసింహయోగి మా కార్యాలయానికి వచ్చి తన రాకను గురించి ఇలా అన్నారు. ఆచార్య స్వామి దర్శనం కోసం విజయవాడ వచ్చాం. మాకు మగ సంతతి లేకపోయినా ఈ మహానుభావుడు అనుగ్రహం వల్ల మాకొక పుత్రుడు కలిగాడు. ఆ పాపణ్ణి స్వామి పాదాలపై పడవేసి పుత్ర భిక్ష పెట్టినందుకు కృతజ్ఞతను తెలుపుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అదే సందర్భంలో ఇంకో మాట కూడా అన్నాడు. శ్రీ నృసింహయోగి, అయ్యా, నా యవన దశలో నాకంటే విద్యావంతుడెవ్వరున్నాడే అహంభావంతో వేదాంత విషయమై ఈ స్వామితో వాదనకు తలబడ్డాను. అది నా అజ్ఞాన దశ. ఇద్దరం నవ్వుకున్నాం. దశరథ మహారాజు అంతటి వాడు పుత్ర సంతతికై పుత్రకామిష్టి యాగం చేశాడు. పుత్రు లేకున్నా గతులు లేవు అనే నమ్మకంతో కాకపోయినా తన పేరు నిలిచేందుకైనా ఒక్క మగ నలుసును కలిగితే బాగుండని చెట్టుకు పుట్టకు మొక్కే వారింకా సంఘాలు ఎందరో ఉన్నారు. స్వామి అనుగ్రహంతో సంతానం పడిసి సంతోషిస్తున్న వారిని అనేక మంది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఆధునిక నాగరికత ప్రభావం చేత కొందరు స్త్రీ పురుషులు అసలు సంతానంతో పనే ఉండదని గర్భ నిరోధక మార్గాలు అనుసరించవచ్చు. సంతానం విషయంలో ఆడ మగ భేదమే ముందనే వారుండవచ్చు. కానీ వివాహం కేవలం స్త్రీ పురుషుల కామ్య వ్యాపారం మాత్రమే కాదని సంతాన ప్రాప్తి కొరకని సనాతనుల విశ్వాసం. వైవాహిక వ్యవస్థకు పరాకాష్ట. సంతానమేనని నమ్మేవారు విల్ డ్యూరెంట్ వంటి తత్వవేత్తలు మహామేధావులు పాశ్చాత్యుల్లో సైతము లేకపోలేదు. రాచరికం ధర్మబద్ధం కావాలి. రాజు కూడా ప్రజల వలె శాస్త్రానికి బద్ధుడు. రాచరికం ధర్మబద్ధంగా ఉండాలి. పాలితులకు ఉన్న ఈ ధర్మశ్రద్ధే మన దేశానికి ధర్మక్షేత్రం అన్న పేరు తెచ్చింది. తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనము విందాం. షష్ఠి పూర్తి దంపతులకు స్వామి దీవెనలు. స్వామి సన్నిధిలో షష్ఠి పూర్తి అనే లీల గురించి అయితే మనము విందాం. విశ్వావసునామ సంవత్సర మార్గశిర బహుళ ఏకాదశి నేను పుట్టిన రోజు వైశాఖ నక్షత్రం, ఇంగ్లీషు తేదీ 1905/12/22. మన పంచాంగం లెక్కకు 1965 డిసెంబర్ 20 తేదీకి 60 సంవత్సరాలు నిండుతవి. షష్ఠి పూర్తి ఉత్సవము కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో జరుపుకుందామని సంకల్పించుకున్నాం. నిజానికి అది మా శ్రీమతి సంకల్పమే. నేను బాగు అంటూ తల ఊపాను. స్వామి అందుకు దయతో సమ్మతించారు. ఆనాటికి తాము ఎక్కడ ఉంటే అక్కడికి బంధుమిత్రులను పండితులను వెంటబెట్టుకు రమ్మన్నారు. డిసెంబర్ నెలలో స్వామి మద్రాసు నగరంలో
మైలాపూర్ సంస్కృత కళాశాల భవనంలో మకాన్ చేస్తూ ఉన్నారు. స్వామి ఆదేశం ప్రకారం ఆ రోజుకు నేను నా తల్లిదండ్రులతో, కుటుంబంతో, బంధుమిత్రులతో, విజయవాడ, గుంటూరు పట్టణాల నుంచి దయచేసిన పండితులతో, పురోహిత బృందంతో మద్రాసు చేరాను. పూర్వాశ్రమంలో శ్రీ స్వామి పాదుల సోదరులు శ్రీ సాంబమూర్తి శాస్త్రి గారు సెంట్రల్ స్టేషన్ కు వచ్చి స్వామి మైలాపూర్ నుంచి తిరువొత్తియూరుకు మకాం మార్చారని చెప్పి మమ్మందరినీ తిరువొత్తియూరుకు వెంటబెట్టుకు వెళ్లారు. తిరువొత్తియూరు పుణ్యక్షేత్రం సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజు సందర్శించిన ఊరు. కామకోటి పరంపరలోని పూర్వ పీఠాధిపతుల్లో ఒకరు సిద్ధి పొందిన స్థలం అది. మంటపారాధనతో మహాకలశ స్థాపనం జరిగింది. అధిదేవత ప్రత్యధి దేవతలతో మృత్యుంజయుణ్ణి ఆవాహనం చేశారు. సప్త చిరంజీవుని నవగ్రహాలను, సంవత్సర నక్షత్ర దేవతలను, దిక్పాలుదులను ఆవాహనం చేసి యథావిధిగా పూజలు జరిపారు. పరమ నైశిష్టికులు, ఆహిత్నాగ్నులు అయిన శ్రీ కప్పగంతులు లక్ష్మీపతి చేనూలు గారు బ్రహ్మగా వ్యవహరించారు. పౌండరీకాది మహాక్రతువులు ఆచరించిన శ్రీ రెంట చింతల పౌండరీక యాజులు గారు, శ్రీ కప్పలవాయి యజ్ఞేశ్వర శర్మ గారు, వారి సోదరు రామశాస్త్రి గారు షష్ఠపూర్తి ఉత్సవంలో పాల్గొన్నారు. మహాపండితులు చతుర్వేద మంత్రాలు పఠిస్తూ ఉండగా ఆశీర్వాదం ఆరంభమైంది. యాగశాల వేదఘోషతో ప్రతిధ్వనించింది. పెద్దలు స్వస్తివాచకం చెప్పబోతున్నారు. సరిగ్గా సమయానికి జగద్గురువులు శిష్య సమేతంగా సభా మంటపానికి విజయం చేశారు. మేళతాళాలతో ఎదురేగి మహాస్వామిని మందిరంలో ప్రవేశపెట్టాము. శ్రీ చరణుల శుభాగమనంతో సభాభవనం కలకలలాడింది. ఆ వైభవం అవర్ణనీయం. సభాసదుల పాదాభివందనాలు స్వీకరించిన పిమ్మట స్వామి పాదులు వేదిక నదిరోహించి ఈ క్రింది శ్లోకం చదివి సంస్కృతంలో వ్యాఖ్యానించగా శ్రీ జన్మల మడక మాధవరావు శర్మ గారు తెలుగులో దాని సభ్యులకు వినిపించారు. గుణదోషౌ బుధో గృహ్ణాన్ ఇందుక్షేళ వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం వరం కంటే నియచ్చతి. ఈశ్వరుడు పాలసముద్రంలో పుట్టిన కాలకోట విషయాన్ని చంద్రుని స్వీకరించి చంద్రుని సరస్సున ధరించి విషయాన్ని పైకి రానియకుండా కంఠంలోనే ఇముడ్చుకున్నట్లు పండితుడు పరుల గుణాలను శ్లాఘిస్తూ దోషాలను దాచుతాడు. వెంకటాద్వరి రచించిన విశ్వగుణాదర్శ చంపువుల్లో కృషాను విశ్వాసులనే ఇద్దరు గంధర్వులున్నారు. వారిలో కృషాను ఇతరుల దోషాలను వెలుబుచ్చుతారు. విశ్వావసు వారి గుణాలను మాత్రమే ప్రకటిస్తాడు. అదే విధంగా విశ్వావసునామ సంవత్సరంలో జన్మించిన ఈ నీలం రాజు వెంకటశేషయ్య గుణగ్రహణ పరీరుడై గుణ ప్రకటన చేస్తూ చిరంజీవిగా వర్ధిల్లాలని నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాము. కవులు పండితులు గద్యోపాయనాలు అందజేశారు. మిత్రులు శుభాకాంక్షలను అందించారు. పండిత సత్కారంతో సభా కార్యక్రమం ముగిసింది. తర్వాత మరి ఒక లీల గురించి అయితే మనము విందాము. ఆదిశంకరుల అవతారమే అనే లీల గురించి అయితే మనం విందాము. పండిత మదన మోహన మాలవ్య చెప్తూ ఉన్నారు. 2000 సంవత్సరాలకు పూర్వము ఆదిశంకరులు కాశీ మహాక్షేత్రానికి విచ్చేసి హిందూ మత పునర్జీవనానికి పునాదులు వేశారని ఎరుగుదాం. నేటికి మరలా శ్రీ శంకర భగవత్పాదులు అవతారమూర్తులైన కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతులను కాశీలోని కళ్ళార చూసే భాగ్యము కలిగినందుకు మేమందరము ఆనందిస్తూ ఉన్నాం. దక్షిణ దేశం నుంచి పాదసారులై పలు శ్రమలు కోర్చి శ్రీ కామకోటి స్వాములు కాశీకి రావడం ఆనాటి ఆదిశంకరుల దిగ్విజయ యాత్రను మరలా స్ఫురణకు తెస్తున్నది. ఇది ఒక అపూర్వానుభవం. 1934లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం పక్షాన జరిగిన బ్రహ్మాండమైన మహాసభలో
కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్రులకు స్వాగతం పలుకుతూ విశ్వ హిందూ విద్యాలయ స్థాపకుడు దివంగతుడు శ్రీ మదన మోహన మాలవ్య పండితుడు నుడివిన స్వాగత వాక్యాలు ఇవి. మాలవ్య పండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడే కాదు, ఉత్తర ప్రదేశంలో జన్మించి యావత్ భారత ప్రశస్తిగాంచిన సుప్రసిద్ధం జాతీయ నాయకుడు. గాంధీ, తిలక్, నెహ్రూ కోవకు చెందిన అకలంక దేశభక్తుడు. మీదు మిక్కిలి అంకుటిత సనాతన ధర్మపరాయణుడు. ఆయన వాణి అశేష భారత హిందూ జనవాణి, సమస్త హిందూ సంఘానికి మొగటం లేని మహీపతి అని మాలవ్య పండితుని గురించి లాలా లజపత్ రాయ్ ప్రశంస. సనాతన ధర్మావలంబకుల తరపున కంచి యతీంద్రులకు నివాళులర్పించడానికి మాలవ్య పండితుల కంటే మహోత్తరములుండరు. కాగా కామకోటి పీఠాధీశ్వరులు ఆదిశంకరుల అవతారమని మాలవ్య చేసిన ప్రస్తుతిని మించినది వేరెండూ లేదు. కాశీ మహాక్షేత్ర సుదీర్ఘ యాత్రలో శ్రీ కామకోటి పీఠాధిపతులకు జరిగిన ఈ ఘన సత్కారం ఇతరులెవ్వరికీ జరగలేదంటే అతిశయోక్తి కాదు. యావత్ భారతంలో హిందువులకు కాశీ క్షేత్రారాజనం, పావన క్షేత్రముల రాశి వారణాసి, ఆర్ష సంస్కృతి అనాది నుంచి ప్రధాన కేంద్రం. ఈ క్షేత్రంలోని ఆదిశంకరుల భాష్య గ్రంథ రచన ఆరంభించారు. ఇక్కడి నుంచే తమ దిగ్విజయ యాత్ర కొనసాగించారు. కాశీలో సన్మానం పొందితే అశేష పండిత లోకం హర్షించినట్టే. దక్షిణ దేశంలో కామకోటి స్వామి కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఈ సన్మాన సభ విశేషాలను తెలుసుకోవడం తద్వారా ఔత రాహులలోని విద్వైద్వరేణ్యులు స్వామికి ఏ విధంగా బ్రహ్మపదం పట్టారో విదితమవుతుంది. ప్రయాగ యాత్ర ముగించి అక్కడి నుండి కాశీకి 80 మైళ్ళు నడక సాగించి 1934 అక్టోబర్ 6వ తేదీన కంచి స్వామి కాశీ నగరంలో అడుగు పెట్టారు. ఆనాటి నగర ప్రవేశ మహోత్సవంలో 1,00,000 మంది ప్రజలు పాల్గొన్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గంగానాథ గారితో సహా 20 మంది మహామహోపాధ్యాయ పండితులు వివిధ సన్మాన సభలలో స్వామికి ప్రస్తుతం అందజేశారు. వారిలో నవద్వీప పండితులు, కామాక్షనాథ తర్క వాగీసులు, బెంగాల్ బ్రాహ్మణ సమాసభాధ్యక్షులు పంచానన తర్కరత్న పండిత్ లక్షణ శాస్త్రి ద్రావిడ్ పండిత్, భానుశాస్త్రి వశే పండిత్, పద్మనాభ శాస్త్రి ప్రభృతులందరూ ఉన్నారు. 1935 ఫిబ్రవరి 9వ తేదీ మాలవ్య పండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయం యాజమాన్యాన సమావేశపరిచిన మహాసభ కాశీనగరంలో ఉన్న పండిత బృందంతో, విశ్వవిద్యాలయాధికారితో, సంస్థానాధిపతులతో, యతివరేణ్యులతో నిండిపోయింది. స్వాతంత్ర్యోద్యమ సందర్భంలో తప్ప అపూర్వమైన ఇలాంటి సభ అంతకు ముందన్నడూ జరగలేదు. పండిత మదన్ మోహన మాలవ్య శ్రీ కామకోటి పీఠాధిపతి స్వాగతం పలికారు. వారు స్వయంగా రచించి చదివిన పంచరత్నాలను ఈ పుస్తకంలోనే వేరొక చోట ప్రచురించాం. స్వాగత పత్ర సమర్పణము, పండిత కృతజ్ఞతాపూర్వకంగా ప్రసంగాలు జరిగిన పిమ్మట శ్రీ కంచి స్వామి సరళ సంస్కృతంలో సభా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వామి ఉపదేశ సారాంశం ఇది: విద్య మనశ్శాంతికి కారణం కావాలి. జ్ఞానార్జనం చేస్తూ మర్త్య భావాన్ని అధిగమించగలగాలి. మాలవ్య పండితుడు స్థాపించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఆస్తిక్యం గల విద్యాభ్యాసాన్ని లక్ష్యంగా పెట్టుకుని విద్యా ప్రణాళికలు రచింపబడాలి. ఆలోచనలోను ఆచరణలోను ఆదర్శప్రాయమైన జీవనం చేయగల విద్యార్థులను తీర్చగల విద్యా విధానాన్ని ఈ విశ్వవిద్యాలయము సృష్టించాలి. తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనం విందాం. జీవకారుణ్యానికి పరాకష్ట. స్వామి జీవకారుణ్యం ఆదర్శప్రాయం, అనన్య సాధ్యం. దేశ సంచారం చేసేటప్పుడు రైలు గాని మోటారు గాని ఉపయోగించకుండా కేవలం నేలపై నడిచి వెళ్ళడానికి ఈ జీవకారుణ్యం ఒక కారణంగా
స్వామి పేర్కొన్నారు. రైలు మోటారు కార్ల చక్రాల కింద భూమిపై తిరిగే కోట్లాను కోట్ల సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉంది. కాలినడకన వల్ల వాటికి అంత హాని సంభవించదు. అలాంటి జీవులకు ఎక్కువ హాని జరగని పద్ధతిని తాను అవలంబిస్తున్నామంటారు. స్వామి జీవకారుణ్యం ఎంతటి పరాకాష్ఠకు చేరుకున్నదో తెలుసుకోవడానికి ఒక నిదర్శనం. స్వామి ఒకసారి మఠంలో గోడ నానుకొని కూర్చున్నారు. కూర్చుని ఉండగా కునుకు పట్టింది. అది సహజంగా నిద్రావస్థతో సమాధి స్థితితో మనం చెప్పలేం. కొంతసేపటికి స్వామి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచారు. తమ వీపు మీద ఏవో పావుతున్నట్లు తోచింది. పరిశీలించగా ఆ గోడపై ఉన్న చెదపురుగులు శ్రీవారి వీపు మీదకి పాకి విహరిస్తూ ఉన్నాయి. స్వామి చెత్తో గాని గుడ్డతో గాని వాటిని వదిలించడానికి ప్రయత్నించలేదు. ఒక శిష్యుని పిలిచారు. తమ వీపుపై పాకే చెదల్లో ఒకదానికైనా హాని కలగకుండా నేర్పుగా నెమ్మదిగా తీసివేయమన్నారు. చెదలకు ఎక్కడ అపాయం జరుగుతుందోనని భయపడుతూ శిష్యుడు ఆ పురుగులన్నింటినీ జాగ్రత్తగా తొలగించేసరికి అతడి తల ప్రాణం తోక్కొచ్చింది. అయినా స్వామి కోరిక నెరవేరింది. ధర్మాచరణకు శ్రద్ధ ప్రతిపాదిక. ధర్మ విషయంలో ఎందుకు అన్న ప్రశ్న కంటే ఏది అన్నదే ప్రధానం. ఎందుకు అనేది అవసరం. ధర్మం ఆత్మ సంబంధం. ఆత్మ మనసుకు పైది. ఆత్మకు సంబంధించిన విషయము మనసుకు బోధపడక తికమక పడుతుంది. ధర్మం శాసనం. శాసనాలను శాస్త్రాలు చెప్తాయి. తస్మాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని చెప్తూ ఉన్నారు. తర్వాత శ్రీ కాంచి క్షేత్రం గురించి అయితే విందాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. భారతదేశంలో గల సమస్త మోక్షపురులలో శ్రీ కాంచి క్షేత్రం ఒకటి. అది మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధార స్థానం. ఆదిశంకరుడు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో ఆ నగర శోభ మరింత దేదీప్యమానమైంది. ఆదిశంకర్ నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపజేస్తూ ఉన్న గురుపీఠానికి ఇది ఆవాస భూమి. కాంచి అనగా మొలనూలు, వడ్డాణం. మొత్తము భారత భూమికి ఇది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహమూర్తి నందిన పుణ్యస్థలం. దేవర్షి అయిన అగస్త్యుడు తీర్థాటనం చేస్తూ కాంచి క్షేత్రానికి విచ్చేసి శ్రీ కామాక్షిదేవిని పూజించారు. కామాక్షి సదృశీదేవి నాస్తి మంగళ దేవత. శ్రీ రామచంద్రుడు సీతావియోగంతో అడవిలో సంచరిస్తూ కాంచి పట్టణానికి వచ్చి అగస్త్య మహాముని వాక్యాన్ని పాటించి ఇచ్చట ఈశ్వరార్చన చేశాడు. సర్వతీర్థం. కంచికి పశ్చిమంగా సర్వతీర్థం సరస్సు ఉంది. ఇది సర్వతీర్థాలకు సమాహార రూపమైన సార్థకమైన పేరు కలిగి ఉన్నది. ఆమ్ర వృక్షం. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరాలయంలో వేదాలన్నీ మామిడి చెట్ల రూపంలో ఆవిర్భవించాయి. దీనివల్లనే ఇచ్చటి ఈశ్వరునికి ఏకాంబరేశ్వరుడు అనే పేరు ప్రసిద్ధమైంది. ఈ వృక్ష దర్శనం సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది. నేటికి ఈ వృక్షాన్ని కనులారా కాంచి సేవించుకోవచ్చు. శ్రీ ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగ రూపంలో ఉంటాడు. శ్రీ కామాక్షి అమ్మవారు. కాంచి క్షేత్రం చక్రాకృతిలో నిర్మితమైంది. ఈ క్షేత్రం మధ్య భాగాన బిందు స్థానీయంగా శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారే ఇచ్చటి ప్రధాన దేవత. కంచిలోని దేవాలయ విమాన గోపురాలని కామాక్షిదేవి ఆలయానికి అభిముఖంగా ఉంటాయి. శ్రీ రాజరాజేశ్వరి స్వరూపిణి అయిన ఈ తల్లి ఇక్కడ సిద్ధాసనంలో ఆసీనురాలై ఉంటుంది. ఈమె చతుర్భుజ, కుడివైపు వెండి చేతుల్లో పంచ పుష్పబాణాలు, పై చేతుల పాశము, ఎడమ వైపు వెండి చేతుల్లో ఇక్షు, ధనసు, పై చేతిలో అంకుశము. ఈ అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీ ఆదిశంకరులు సాలగ్రామశిలపై స్వయంగా లిఖించి ప్రతిష్ఠించిన శ్రీచక్ర అధిష్టాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మ రూపిణిగా దర్శనమిస్తుంది. ఇదే కామకోటి పీఠం. ఇచ్చట చిదాకార అంటే బిలాకారం
రూపమే అమ్మవారి కారణ రూపం. అఖండ సచ్చిదానంద రూపిణి అయిన పరదేవత యొక్క స్థూల సూక్ష్మ కారణ రూపాలను ఇక్కడ మనము దర్శించవచ్చు. కంచిలోని ఏకాంబరనాథుని రథోత్సవం, శ్రీ వరదరాజస్వామి రథోత్సవం మొదలైనవి కంచిలోని దేవునకు ఏ ఉత్సవం జరిగినా అది శ్రీ కామాక్షిదేవి ఆలయ ప్రదక్షిణ రూపంగా అమ్మవారి ఆలయం చుట్టూ ఉండే 4 ప్రధాన వీధులు గుండా వెళ్ళడం ఇప్పటికీ సంప్రదాయ సిద్ధమైన ఆచారం. కంచిలోని వరదరాజస్వామి ఆలయంలో కూడా 8 స్తంభాల మండపంలో వేదవ్యాస ఆదిశంకర శిల్పాలు ఉన్నవి. ఐతిహాసిక ప్రసిద్ధి. కాంచి క్షేత్రం వైదిక ధర్మ పోషణ ప్రచారాలకు కేంద్ర స్థానమై సింహాళం, ఇండోనేషియా మొదలైన పలు ప్రాంతాలకు వైదిక ధర్మాన్ని వ్యాపింపజేస్తూ ఉండేది. ప్రాచీన పురాణాల్లో బ్రహ్మశాల దివ్యక్షేత్రం అని ఈ పట్టణం వర్ణించబడింది. నగరేషు కాంచి అని కూడా ప్రసిద్ధిగాంచింది. ఈశ్వరానుగ్రహం. కామజయానికి కాల విజయానికి ఈశ్వర భక్తే సాధనం. మన యత్నమే ఆధారంగా ఇంద్రియ విజయాన్ని సాధించలేమా అనుకోవడం ఒక విధంగా అహంకారం అవుతుంది. భగవంతుడు ప్రేమ స్వరూపి, జ్ఞాన స్వరూపి. ఆయన అనుగ్రహం ఉంటేనే గాని మనకు ప్రేమ జ్ఞానము లభించవు. 2 నిమిషాలు నాకు దానమివ్వండి అని లీలమైతే విన్నాం. స్వామి చెప్తూ ఉన్నారు, మీరందరూ నా వద్దకు అనేక కానుకలు తీసుకుని వస్తూ ఉన్నారు, పుష్ప ఫలాదులు చేస్తూ ఉన్నారు, ధనం ఇస్తూ ఉన్నారు. వేటిని నేను కోరడం లేదు. దినానికి 2 నిమిషాలు మాత్రం నాకు ఇవ్వండి. ఆ 2 నిమిషాలు నిశ్చలమైన భక్తితో పరమేశ్వరు ధ్యానించండి. అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక. దినమంతా మీరు లౌకిక వ్యాపారాలతో గడుపుతారు. 2 నిమిషాలు నా మీద ఈ భేద సన్యాసికి దానం ఇవ్వలేరా? నాకు కావలసిన ఇదే అని, నాకు కావాల్సింది అంతే అని చెప్తున్నారు స్వామివారు. తర్వాత ఇంకొక లీలైతే మనం విన్నాం. మతపరంగా హిందువులకు జరుగుతూ ఉన్న అన్యాయం. స్వామితో ఏఎస్ రామన్ ఇంటర్వ్యూ. సావకాశంగా స్వామివారితో సంభాషించాలని నేను చేసిన ప్రయత్నాల్లో ఇది 5వది అంటూ 1964లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రిక సంపాదకుడు డాక్టర్ ఎస్ రామన్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సమక్షంలో విన్నవించారు. ఆ మాటకు స్వామి సమాధానం చెప్పలేదు. మందహాసం చేసి మౌనంగా ఉన్నారు. పోయిన వారం ప్రత్యేకించి నాకై ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు 45 నిమిషాలు మీ సాన్నిధ్యంలో ఉండే అదృష్టం నాకు పట్టింది. మరోసారి నేను మిమ్ము సందర్శించవచ్చని, ఏ రోజైనా ఏ వేళ అయినా చూడవచ్చునని ఆనాడు దయతో సెలవిచ్చారు. అప్పటికి కూడా స్వామివారి నుంచి జవాబు రాదు. అవును అవును అన్నట్టు ముఖం మీద మందహాసం పొడగట్టుతుంది. అది మొదలుకొని నేను తమ వద్దకు వస్తూనే ఉన్నాను. అయినా నేటి మధ్యాహ్నం వరకు నా అదృష్టం కలిసి రాలేదు. ఇందుకు స్వామి సమాధానం మౌనమే. నేను తమని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. అనుమతిస్తే అడుగుతాను. సహజమైన కమ్మని తెలుగులో చిట్ట చివరికి సరే అన్న మాట స్వామి నోట వెలువడింది. మిమ్మల్ని నేను మర్చిపోలేను. నిజమైన సందేహంతో వస్తే ఎవరికైనా నేను సమాధానం చెప్తాను. చిత్తశుద్ధి ఉంటే చాలు. రామన్ అడుగుతూ ఉన్నారు. స్వామివారికి కృతజ్ఞుడు. ఇది నా మొదటి ప్రశ్న. వర్తమాన భారతదేశంలో ప్రజల మత విశ్వాసాలకు మూలమేమిటి? ఆచార వ్యవహారాల్లో, కర్మకలాపాల్లో మన ప్రజలు శ్రద్ధ వహించిన ఐరోపా, అమెరికా దేశాల ప్రజల కంటే తత్వత మన దేశ ప్రజలు ఎక్కువ భౌతిక దృక్పథం కలవారు కారా? నా ప్రశ్నకు స్వామి వారేమీ చెల్లించలేదు. తటస్థంగా ఉన్నారు. స్వామి ఔదాసీన్యం చూసి నేను కంగారు పడ్డా. నేను అడిగిన ప్రశ్న సముచితంగా లేదా అనుదాత్తంగా ఉన్నదా? స్వామివారు నన్ను పరికించి చూశారు. సానుపంకంగానే కావచ్చు. స్వామివారు అంటున్నారు, మీరు నన్ను అడగదలిచిన మొత్తం ప్రశ్న ఎన్నింటికి నేను సమాధానం చెప్పాలి? రామన్, నేను అడగదలిచిన ప్రశ్నలు లెక్కకు కొంచెం ఎక్కువే. స్వామివారి సమయాన్ని సహనాన్ని ఎక్కువ హరిస్తానేమో. స్వామి చెప్తున్నారు, పర్వాలేదు కానివ్వండి. ముందు మీ ప్రశ్నలన్నీ వినిపించండి. తర్వాత అన్నింటికి అనువర్తించేటట్టు సమాధానం చెప్తాను. తమ ప్రశ్నల్ని శ్రీరామన్ స్వామికి వినిపించారు. స్వామి మౌనం వహించారు. కళ్ళు మూసుకున్నారు. యథాలాపంగా గడ్డం తడుముకున్నారు.
క్షణంలో స్వామి ముఖం వికసించింది, పెదవులు విడిపడ్డవి. మందస్వరంతో 4-5 మాటలు మాత్రం వినిపించాయి. అవి అంత స్పష్టంగా లేవు. మరొకసారి సెలవివ్వండి రామన్ స్వామిని ప్రార్థించారు. కిందికి జారుతున్న కాషాయాన్ని పైకి సర్దుకుని కూచుకుంటూ స్వామి ఇలా అన్నారు, ఈ ప్రశ్నావళి తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? సుదీర్ఘంగా ఉంది. మీ ప్రశ్న అన్నింటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. స్వామివారు మొత్తం 4 గంటల సేపు తెంపు లేకుండా అవధాన శక్తితో తపస్సులకు మాత్రమే సాధ్యమయ్యేటట్లు సుసూక్ష్మ విషయ పరిగ్రహణ సామర్థ్యంతో సంభాషించారు. చివరకు చూసుకుంటే నేను స్వామివారిని అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానము సంపూర్ణంగా సంతృప్తికరంగా లభించాయంటారు రామన్ గారు. మన దేశంలో మత ప్రభావం ఎన్నింటికి క్షీణించదు. అధునాతన భారతదేశంలోని ప్రజల మత విశ్వాసాల గురించి శ్రీరాముని అడిగిన ప్రశ్నకు స్వామివారి సమాధానం. స్వామి చెప్తూ ఉన్నారు, మన దేశంలో మత ప్రభావం ఎన్నటికీ క్షీణించదు. స్థూల దృష్టికి మనం భౌతిక దృక్పథం కలవారంగా కనిపించవచ్చు, కానీ 100% మనలో మతం జీర్ణించి ఉన్నది. తుదకు మన రాజకీయ నాయకులు సైతం మతేతర ప్రయోజనాలకు మతాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజా హృదయాన్ని ఆకర్షించడానికి గాంధీ గారు మతాన్ని ఎంత చమత్కారంగా వాడుకున్నారో మీకు జ్ఞాపకం ఉండి తీరాలి. మతం పేరు చెప్పి అమాయకులైన మన ప్రజానికం చేత ఏదైనా చేయించవచ్చు. దేశ విభజన జరిగిన వెంటనే లక్షలాది హిందువులు తమ ప్రాణాలను ఎందు నిమిత్తము త్యాగం చేశారో బహుశా మీరు విస్మరించి ఉండరు. అవమానాలను భరించడం కంటే వారు తమ అసువులను కోల్పోవడానికి సిద్ధపడ్డారు. మధ్య ఐరోపా ఖండంలో జరిగిన మత విధ్వంసం కంటే దేశ విభజన ఫలితంగా భారత భూమిలో జరిగిన సంఘటనలు దారుణమైన అనడానికి సందేహం లేదు. యూరోపా ఖండంలో ఎప్పుడు ఏ సంఘటనలు జరిగినా ప్రాణాలర్పించిన వ్యక్తుల గురించి మాత్రం చెప్పుకుంటారు. మరి భారతదేశంలో అలా కాదు. మత సంబంధమైన కలహాలు సంభవించినప్పుడు మతం కోసం త్యాగం చేసేవారు సామాన్య ప్రజలే గాని మేధావులు కారు, సంస్కర్తలు కారు. మతాభిమానానికి మరొక నిదర్శనం. హిందువులు మతాభిమానానికి మరొక నిదర్శనం చెప్పమన్నారా? మన పుణ్యక్షేత్రాలు దేన్నైనా సందర్శించండి. అవసరమైతే మీ విదేశీ మిత్రులను కూడా వెంట పెట్టుకుని పొండి. తిరునాళ్లలో వల్లే ప్రజావాహిని కనిపిస్తుంది. మన పుణ్యతీర్థాల్లో, మన పవిత్ర నదీ తీరాల్లో సంవత్సరం పొడుగునా వేలకు వేలు జనం కూడుతారు. పర్వదినాల్లో నదుల్లో స్నానాలకై ప్రజలెంతో ఉత్సాహిస్తారో మీకు తెలియంది కాదు. కుంభమేళా వంటి మహోత్సవం యొక్క భారతదేశంలోనే చూడగలుగుతున్నాం. భౌతిక జీవనానికి మన ప్రజలు ఎంత అలవాటు పడినా నేటికి కూడా మన దేశంలో మత ప్రభావము సడలేదు. అది మనందరిలోనూ అస్థినంటుకుని ఉంది. ప్రశ్న: సామ్యవాదం, సోషలిజం, లౌకిక రాజ్యాంగం, సెక్యులరిజం అనే విషయాలుగా అవసరమైనంత కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నాయకులు ప్రజల్లో సంశయ దృక్పథాన్ని, నిరాశావాదాన్ని ప్రబోధిస్తున్నారని నా అనుమానం. ప్రజల జీవితంలో ఒక విధమైన శూన్యతాభావాన్ని సృష్టిస్తూ ఉన్నారు. తాము నాతో ఏకీభవిస్తారా? తర్వాత హిందువుల పట్ల విచక్షణ. స్వామివారు మన రాష్ట్ర ప్రభుత్వాలేమి, కేంద్ర ప్రభుత్వమేమి సెక్యులరిజాన్ని బలవంతంగా ప్రజలపై మోపుతున్నాయి. అల్పసంఖ్యాక ప్రజల విషయంలో మతపరమైన వారి వాకులకు ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయంతో వర్తిస్తారు. అధిక సంఖ్యాక ప్రజల పట్ల మాత్రము ఆ విధంగా ప్రవర్తించారు. వివాహాలు, విడాకులు, వారసత్వం, దేవాలయాలతో పూజ పురస్కారాలు ఒకటేమిటి, అధిక సంఖ్యాక ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ పాలకులు జోక్యం కలిగించుకుని విచక్షణాపూర్వకమైన శాసనాలు చేస్తారు. తుదకు కుటుంబ నియంత్రణ విధానానికి సైతం హిందూ సంఘమే గురి అవుతుంది. దీని ఫలితంగా ఇటీవల దేశంలో ముస్లిం జనాభా 100కి 5 రెట్లు పెరిగింది. ఈ సంభాషణ 1964లో జరిగింది. గత 26 సంవత్సరాల్లో ఈ సంఖ్యలు మరింత పెరిగి ఉండాలి రచయిత చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి అస్సాం రాష్ట్రంలో ముస్లిం జనాభా క్రమంగా హెచ్చిపోతుంది. ముస్లిం, క్రైస్తవ, సంఘీయుల సాంఘిక
మత వ్యవస్థలను సంస్కరించే సాహసం మన శాసనకర్తలకు లేదు. ఆయన హిందువుల విషయంలో వారి మతాన్ని మూలఛేదం చేయడానికైనా పాలకులు వెనుకాడరు. ఆసియా ఖండంలోని అన్ని దేశాల్లో మతపరమైన ప్రభుత్వాలు ఉన్నవి. సింహళం, బర్మా, పాకిస్తాన్, మలయ వగైరాలు. భారతదేశానికి మాత్రమే అలాంటిది లేదు. రాజకీయవేత్తల మతరాహిత్య విధానము ఒక హిందువులకే వర్తింపబడుతున్నదనడం సుస్పష్టం. హిందువులు తమలో తాము చీలి ఉండడం చేత బలహీనులుగా ఉన్నారు. హిందువులకు నాయకుడు లేడు, వారి క్షేమాన్ని కాపాడే నాదుడు లేడు. అందుచేత హిందూ మతాన్ని భారత ప్రభుత్వ మతంగా పార్లమెంట్ లో ఆమోదింప చేయగల వారెవరున్నారు? పాలకుల పాక్షిక విధానం. ముసల్మాన్లు, క్రైస్తవులు, పార్సీ మతస్థులు తదితర అల్పసంఖ్యాక వర్గాల వారంతా సుసంఘటితులై బలవంతులుగా ఉన్నారు. హిందువులు తమలో తాము ఏకీభవించే ప్రయత్నం చేస్తే చాలు, అట్టి వారిని మతోన్మాదులుగా చిత్రించి వారి సంస్థలు నిషేధించడం జరుగుతుంది. ఈ విధంగా అధిక అసంఖ్యాక వర్గ ప్రజలను శాశ్వతంగా నిర్వీర్యులుగా చేస్తూ ఉన్నారు. హిందూ మతానికి సంబంధించినంత వరకు బ్రిటిష్ వైసురాయులు కంటే కూడా నేటి మన పాలకులే ప్రతికూరులుగా కనిపిస్తారు. మతపరమైన మైనారిటీల కోరికలు ఎచ్చటివైనా వాటిని నెరవేర్చడము, హిందువులను కష్ట నష్టాలు పాలు చేయడము మన నాయకులు అవలంబిస్తున్న విధానం. ఈ తత్వం నాకు అర్థం కావడం లేదు. దీని ఫలితంగా ప్రజల జీవితంపై హిందూ మత ప్రభావం క్రమంగా క్షీణిస్తుంది. అయినప్పటికీ మనం ప్రజల మతాన్ని కోల్పోరు. దోషాలన్నింటికి విరుగుడు వర్ణ వ్యవస్థ. రామన్ ఇంటర్వ్యూ స్వామివారితో చెప్తూ ఉన్నారు. ప్రశ్న అడుగుతూ ఉన్నారు, వర్ణ వ్యవస్థను తాము ఎలా సమర్థిస్తారు? దేశకాల పరిస్థితులకు విరుద్ధంగా కనిపించే ఈ విధానాన్ని మార్చడానికి అవకాశం ఉన్నదా అని. స్వామి, వర్ణ వ్యవస్థకు సంబంధించినంత వరకు దానిలో గుణదోషాలు రెండూ ఉన్నవి. ప్రపంచంలో అత్యంత ప్రాచీన జీవన విధానం అది.